ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినియముగా నొప్పుకుందరో, ఎవరి నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుడికై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనం ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణము తప్ప మరేదియో కనబడదు. వీని నుండి మనం ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనిక్రమ గలవాడే మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినదంతయు అనిపించుటకును ఆయన మనుష్యుడు ఆయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచుబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమున పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడి రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగిన వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్యం గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణమునందు లేపబడినను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలను. మరియు మనము దీన్ని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించచ్చు. మన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యముల కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరిగి ఉండినది ఏదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరుచున్నట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేష వలన పవిత్రపరచమని నీ కుమారుడును
మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పాపపు ఒప్పుదల మీరందరూ కూడా ఒప్పుకోనండి. హృదయమును పరిశోధించుడు సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తారనియు, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చుననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలిగిన నిత్యముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపములను విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉండునట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తనయందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నింపబడనని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా మోకరించి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందుము. నా వెంబడి మీరందరూ కూడా చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములోను అంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పాపక్షమాపణ. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారును బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిది ఏమనగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో నున్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతమ కాకముందు తమ దుర్మార్గము నుండి మళ్ళకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఆమేన్. త్రితం తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జ్వయధనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకి లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనకద్రొక్కును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిగలం చియోనికు మహిని మా స్తుతి కృతజ్ఞతాలిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయుం ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసికపోవు యేసు రక్షక. వసిగా చెనాకోని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నీ
పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, పరలోక భూలోకముల యందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుచున్నది గనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానియక లాభకరమగునవే మాకు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చుందాం.